తడిసి మోపుడవుతున్న పెట్రోల్ ధరలతో ప్రజలు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఎలక్ట్రిక్ బైకులు, కార్లు సైతం హైదరాబాద్ రోడ్లపై దర్శనమిస్తున్నాయి. వాటిని సదరు వినియోగదారుడు ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. బయటకు వెళ్తే ఛార్జింగ్ సెంటర్లు పెద్దగా అందుబాటులో లేక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. మొత్తంగా 230 ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు. ఇక హెచ్ఎండిఏ పరిధిలో మరో 100 ఛార్జింగ్ సెంటర్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయనున్నారు. మొదట 14 పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య మరింతగా పెరిగింది. పెట్రోల్ ధరలు ఇప్పుడు నిలకడగా ఉన్నప్పటికీ మళ్లీ పెరిగే అవకాశాలున్నాయి. మరోవైపు పెట్రోల్ వాహనాలు పర్యావరణానికి పొడుస్తున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రమాదానికి గురి కావడం, బ్యాటరీలు పేలడం, మంటలు అంటుకోవడం లాంటి ఘటనలతో కొంత భయం కూడా లేకపోలేదు. ఇక పెరుగుతున్న ఈవీ వాహనాలు ఛార్జ్ చేయడానికి బలమైన స్టేషన్ల నెట్వర్క్స్ అవసరం. ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్లు మెయిన్ రోడ్లపై ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. లేకపోతే ఛార్జింగ్ కిట్ను వెంట తీసుకెళ్లాల్సి వస్తుందని, అది ప్రాణాలకే ప్రమాదమని వాహనదారులు చెబుతున్నారు. అయితే జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఛార్జింగ్ పాయింట్లు అక్కడక్కడ కేవలం నామమాత్రంగానే ఉన్నాయన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అలా కాకుండా ఛార్జింగ్ పాయింట్లు ఉపయోగపడేలా చూడాలని ఈవీ వాహనదారులు కోరుతున్నారు. ఈవీ ఛార్జింగ్ పాయింట్లలో లోపాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. హైదరాబాద్లో మనకు ఎలక్ట్రికల్ వెహికల్సే కనిపిస్తున్నాయి. చాలామంది ఈజీ డ్రైవింగ్కి మాత్రం ఎలక్ట్రికల్ వెహికల్స్ని వాడుతున్నారు. అయితే అలాంటి దానికోసం అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు గతంలోనే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ డ్రైవ్ చేసే వాళ్ళ కోసము మెయిన్ సిటీస్లో ఎక్కడ చూసినా మనకు మెయిన్ రోడ్లపైన ఛార్జర్ పాయింట్లు కనిపిస్తూ ఉంటాయి. కానీ నిత్యం మనకు చాలా వరకు ఛార్జర్ పాయింట్లు ప్రతి ఏరియాకి కనిపిస్తూ ఉంటాయి. సుమారుగా ఒక 250 నుంచి 300 వరకు ఛార్జర్ పాయింట్లు ఏర్పాట్లు చేస్తారు. అయినప్పటికీ కూడా అవి ఇంకా నిరుపయోగంగా ఉన్నాయని చెప్పాలి. ఎవరికి అవసరపడే విధంగా అయితే కొన్ని ఏరియాలో అయితే ఛార్జర్ పాయింట్లు లేవు. ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జర్ పాయింట్ వచ్చేసి అది ఒక 5 నిమిషాలు ఛార్జ్ చేసుకుంటే సుమారు 8 కిలోమీటర్ల వరకు 80 కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళొచ్చు. అలాంటిది ఇప్పుడు ఈ ఛార్జర్ పాయింట్లు మాత్రము మనకు చూడడానికి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. కానీ జిహెచ్ఎంసీ అధికారులు ఏవైతే ఇవి రోడ్ల పక్కన అయితే నిర్మించారో ఏర్పాటు చేశారో అవి మాత్రం అసలు ఉపయోగానికి అయితే లేవనే చెప్పాలి. ఇక్కడ మనం చూస్తున్న ఛార్జర్ పాయింట్ కూడా సేమ్ ఈ ఎలక్ట్రికల్ వెహికల్ పవర్ పాయింట్ ఏదైతే ఉందో ఇది అయితే కనీసం దానికి సంబంధించిన ఛార్జర్ పాయింట్ ప్లగ్ ఆన్ అయిన పరిస్థితి కూడా లేదు. దాని కేబుల్ ఏదైతే ఉంటుందో అది కూడా కట్ అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అంటే జిహెచ్ చూడడానికి మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ దీన్ని మాత్రం అసలు యూజ్ చేసే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇది ఈజీగా ఉంటుంది. మెయిన్ రోడ్ల పైన సడన్గా ఛార్జింగ్ అయిపోతే ఈజీ వేలో ఛార్జర్స్ క్యారీ చేయలేం కాబట్టి ఇది పెట్టుకోవచ్చు అనే ఆప్షన్తో ఇవి ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటి వరకు అయితే అసలు సిటీలో సుమారుగా అయితే చాలా ప్లేస్లలో అయితే ఇది ఉపయోగం లేదనే చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సుప్రియ, HMTV, హైదరాబాద్.